జోహార్లు అర్పిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కవి రచయిత, మాకంటే ముందు కవి రచయిత గాయకుడు. మేము చూసినప్పటి నుండి చిన్నపిల్లలతో సమానంగా పిల్లలతో పెద్దలతో ఉద్యమాన్ని నడిపించిన ఒక వ్యక్తి. అయితే మనము ఇక్కడ జరుపుకుంటున్నది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నాం. పాలకులు ఎప్పుడు ప్రమాదకాలై ఉద్యమాలను అనిపిస్తూ ఉన్నారు. దాంట్లో బానిసలు ఉంటారు, దళాలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. మనకు తుమ్ముడు పడతాయి, రాళ్ళు పడతాయి, రక్తం పడతాయి, త్యాగం కూడా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రపంచం ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారని గమనిస్తూ ఉన్నారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ నిండా మాదిగ నాయకత్వం ఉంది. ఉత్తరాఖండ్లో వరంగల్ రావి, శరత్ జమాల్ ఇట్లా గాయకులందరినీ చూస్తే మాదిగలతో నిర్మాణం అయిన యూనివర్సిటీ ఒకేసారి గాంధీ భవన్ తల్లబడుతూ ఉంటే సోనియా గాంధీ పరాయి సమాజ్ సమాజ్ ఈ సమాజ్ పన్యా ఓ కోనా సమాజ్ మాదిగ అని పరాయి సోనియా గాంధీ. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఏమీ చేయలేదు, మా ఉద్యమాలను అంతలేదు. ప్రతిరోజు మన ఏరియా అంటే ఎట్లా వస్తుంది ఆయన సమాజాన్ని ప్రపంచానికే ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. ఏరియా చరిత్ర చెప్పగలుగుతారు. మీకు ఏం అర్హత ఉంది? మొన్నదాకా మానవుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు మానవుడు ఒక మానవుడు అన్నందుకే 5 లక్షలకు కాలగలిగితే మనం నిరంతరం ఉద్యోగం చేస్తున్నాం. మానవ విద్యార్థులకు మీరు ఏమి కదా వాళ్ళ కాలు దూరంతో సమానం ఉంది. నేను 50 ఏళ్ళ ఆలోచన ఉద్యోగం అనే ఒక మీటింగ్ పోయాను. అది మాకు ఉన్నది. మాకు 30 ఏళ్ళ మానవ విద్యార్థి సంఘం, ఆ విద్యార్థి సంఘం చేసిన పోరాటాలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడుస్తుంది. బాధ్యత పోరాట సమితి ఉద్యమం ఉద్యమంగా నడుస్తున్న రోజులలో మానవ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా మనోహర్ ఇంకా వచ్చి ఉంది. మనోహర్ జనం పట్టుకొని వస్తూ ఉండేవారు. అప్పుడు అవమానాలు చేస్తుంటారు. అయినా ఒక అంతిమ లక్ష్యం కోసం, అంగీకరణ కోసం చివరి వరకు ఉన్నవాడు అసలైన మాది. అది ఏ నినాదమైనా తన వరకు తాను లాభకరమైన ఆలోచించేవాడు ఎవరైనా అబద్ధాలే మాట్లాడుతున్నారు. దాంతో మనకు సంబంధం లేదు. ఆ ఉద్యమంలో న్యాయం చేతుల పోరాటం చేసేవాళ్ళు అసలైన మాదిగ ఉద్యోగకారులు. నేను ఈ ఉద్యోగం వచ్చిన తర్వాతనే నేను మాదిగ సాహిత్యాన్ని మొదలుపెట్టిన. అంతకుముందు మామూలు కార్యక్రమాలు కానీ మాదిగ వల్ల నేను ఒక మాదిగ కవిగా నేను ముఖ్యంగా మొన్న ఆ కవి రాసుకుంటూ ఎప్పుడు దర్శనం అనే వాళ్ళని పెట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది. మొత్తం స్వీకరించిన మార్గదర్శనంలో స్వీకరించిన వ్యక్తి ఒక మొత్తం దర్శనం. ప్రతి మనుషులు వచ్చి ద్రోహం చేస్తూ ఉంటారు. ఆయనకు నల్లగొండ ముఠ చంపడానికి మాధవరెడ్డి అలా ముఠ చంపడానికి ఆ రోజు కాపురం రాసింది మాధవ. ఈరోజు ఒక మహత్తరమైన ఉద్యోగం నడుస్తున్న నాయకుడు కూడా విషయం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన కుటుంబాలు చూస్తుందో నాకు సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇంకోసారి కలెక్టర్లు ఉన్నప్పుడు ఎన్ని కుటుంబాలు కూర్చుందో, ఎంతమంది మానవ జీవితాలతో ఆడుతుందో చెప్పమంటే నేను చూస్తాను. ఆడిపోయిన మాట్లాడాలని నేను నా ఇంట్లో
ఇంత అన్నం పెట్టినాం. మాలో పోయేది మాలో మేము అన్నం పెట్టినాం, నల్లకిష్టం పోయింది. ఎన్నో పెట్టినాయి అన్నం లేదా జాతి జాతి ఈ జాతి బాగుపడే ఒక వర్గీకరణ ఉద్యమం విజయవంతమైంది. ఆ విజయవంతమైన క్రమంలో మీరు ప్రోగ్రాం చేసుకుంటూ నిన్న మీ చదువులకు రాజీనామా చేసిన వ్యక్తులే నమ్మి విజయవం కోసం మన రాజకీయ నాయకుడు ఒక్కరికే మారేపోవడం ముందుకు వచ్చినట్టు ఆయన అయిపోయింది. కానీ ఇదంతా గృహంలో రోజు మళ్ళీ మన మీద దాడి చేస్తుంది. ఈ దాడిని ఖండించాలంటే కనీసం ఒక మాదిగా విద్యార్థి సంఘం గట్టి ఉండాలి. ఎవరైనా దాడి చేస్తుంటే అదే ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుంటున్నారా స్కాలర్లు బానిసలను మనం ఎందుకు నిలబడాలి? మనం ఎదిరించే శక్తి ఉన్నది. ఆ శక్తి నిలబెట్టాలంటే నువ్వు విద్యార్థి ఉద్యమానికి ఒక పేరు ఉంటుంది. ఆ మాదిగల నాయకత్వం వల్ల ఇంకా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నిలబడాలని చరిత్ర చెప్పుకుంటారు. ఆ చరిత్ర నిలబడడానికి విద్యార్థి ఉద్యోగం అండగా ఉండాలని మాకు 30 ఏళ్ళ ఉద్యోగులు ఉద్యోగులకు ఉద్యోగులకు వాళ్ళ సేవ చేసిన సంఘం అన్ని సంఘాల కంటే గొప్ప విజయవంతమైన ఎంఎస్ఎం సంఘం. ఈ సంఘంలో పనిచేసిన ఒక చరిత్ర మీకు ఉంటుంది కాబట్టి విద్యార్థి ఉద్యోగాలు నాయకత్వం వేస్తున్న నాయకత్వాన్ని కృతజ్ఞతలు